ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలో వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలో కామన్ మెనూ లాంచింగ్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇంకా నాణ్యమైన పౌష్టికాహారం, కాస్మెటిక్స్ అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని, డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారి చదువులో రాణించడానికి మరింతగా దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాలు, అన్ని రకాల గురుకులాలు, పలు శాఖలకు చెందిన అనుబంధం వసతి గృహాల్లోని విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే హాస్టల్స్ ఉన్నాయో, ఎన్నైతే బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్, దానికి సంబంధించిన కాస్మెటిక్స్ అండ్ డైట్ చార్జెస్ ఇంక్రీజ్ చేసి మరి దాన్ని రిలీజ్ చేసి ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా హాస్టల్స్కి వెళ్ళి విజిట్ చేసి మరి అక్కడ పిల్లలతో తినడం కానీ, వాళ్ళతో గడపడం కానీ మరి ఈరోజు చేసుకున్న మీరందరూ అదృష్టవంతులు కాబట్టి మరి దీనికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కానీ అండ్ మా మున్సిపల్ కమిషనర్ గారికి, మరి వార్డు కౌన్సిలర్ గారికి, గోరె గంగుమల్లి గారికి, అలాగే ఏఓ గారికి హృదయపూర్వక నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు ఇక్కడ కూర్చున్న మరి తల్లిదండ్రులకి ముఖ్యంగా ఏంటంటే మీ అందరినీ ఒక ధైర్యంతో ఇక్కడ వదిలిపెట్టి మా పిల్లలు అక్కడ క్షేమంగానే ఉంటారు అని చెప్పేసి మరి వదిలిపెట్టి వాళ్ళ ఇంట్లో క్షేమంగా ఉంటున్నారు అంటే దానికి కారణం ఈరోజు ప్రభుత్వం మీ పైన చూపిస్తున్న ఒక ధ్యాస, ఒక ఖచ్చితంగా ఒక బాధ్యత రహితంగానే ఉంటుందని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతాము. ఎందుకనంటే గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు మీ మీద బాధ్యతలు పెరిగినాయి. ముఖ్యమంత్రి గారు ఎన్నికైన మొదటి రోజే ఒకటే నిర్ణయించుకున్నారు, బడుగు బలహీన వర్గాల పిల్లలు, అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు, చాలా చిన్న తరగతి పిల్లలు కానీ ఎవరైనా సరే బీసీ గురుకులాలు కానీ ప్రతి ఒక్క పిల్లలు ఇంట్లో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోలేని వారు, ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఎవరైనా సరే ప్రైవేట్కి ధీటుగా ఉండాలి, ప్రైవేట్కి ఏమాత్రం తక్కువగా ఉండొద్దని చెప్పేసి ఆలోచించి మరి పిల్లల మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి గత 7 సంవత్సరాల నుంచి మీకు ఎవరికి కూడా డైట్ ఛార్జెస్ పెరగలేదు. 7 సంవత్సరాలు మీ అందరికీ. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాగానే ఏం చేశారు, ఫస్ట్ పిల్లలు నాణ్యమైన భోజనం తినాలని చెప్పేసి డైట్ ఛార్జ్ పెంచడం జరిగింది. దాని తర్వాత 16 సంవత్సరాల క్రితం కాస్మెటిక్స్ ఛార్జెస్ పెరిగి ఉండే, మరి ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత మీకు కాస్మెటిక్స్ ఛార్జెస్ పెరిగినాయి, 200% పెరిగినాయి. డైట్ ఛార్జెస్ 40% పెరిగితే ఇది 200% పెరిగినాయి. మరి ముఖ్యమంత్రి గారు రాగానే బీసీ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మరి పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లయితే పిల్లలకు బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి మరి ఇవి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు బీసీ హాస్టల్స్ ఉంటాయి, అవి సొంత భవనాలు లేవు చాలా వరకు. ఆ సొంత భవనాలకు కూడా సొంత భవనాలు కట్టాలని చెప్పేసి అది కూడా ఆలోచించి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. చాలా భవనాలకు ఇప్పటికే శంకుస్థాపన చేయాలని మొన్ననే ఒక 2 నెలల క్రితమే నిర్ణయించుకున్నారు. సో అది కూడా మీకు సొంత భవనాలకు కూడా స్టార్ట్ చేస్తున్నారు. మరి అదే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం రిలీజ్ చేసుకునే కాస్మెటిక్ డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేసి మీ అందరికీ నాణ్యమైన భోజనం అందించాలి, మంచిగా ఉండాలి, మీరు కూడా సపోర్ట్. అది పేడపల్లి ఊరు, అందుకని మాట్లాడాలనిపించింది. చాలా బ్రేవ్గా మాట్లాడినావు. అండ్ ఇట్లాగే అందరూ ఉండాలి, ఎవరు సిగ్గుపడద్దు, ఎవరు భయపడద్దు. మగపిల్లలంటే ఏంటి, బ్రేవ్ పర్సన్స్, చాలా డేరింగ్ పర్సన్స్. చదువులోనే కాదు అన్నిట్లలో డేరింగ్గా ఉండాలి. అందరూ ఇలా ధైర్యంగా ఉంటేనే ఈ బాబుని చూసి అందరూ ధైర్యం తెచ్చుకోండి. అట్లాగే ధైర్యంగా మాట్లాడాలి, ఏది ఎక్కడ తప్పు జరిగినా చెప్పాలి, ఇక్కడ తప్పు జరుగుతుంది అని. మంచి జరిగితే ఇది మంచి అని చెప్పండి, తల్లిదండ్రులకు కూడా చెప్పండి, మమ్మ అక్కడ మంచి జరుగుతుంది, అక్కడ ఇట్లా జరుగుతుంది అని మీరు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది. సో ఏదైనా కానీ బాగుండాలి, మీరు బాగుండాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి అట్లాగే తల్లిదండ్రులు మీరందరూ గ్రేట్. ఎందుకంటే పిల్లల్ని మా మీద బాధ్యత కొద్ది వదిలేసి మీరందరూ అక్కడ ధైర్యంగా నిద్రపోతున్నారంటే మరి మీ పిల్లలు మా పిల్లలు అనుకొని ఇంత బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత మా మీదనే ఉంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మీరు ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. పిల్లల పట్ల ఇంకేమైనా బాధ్యతలు తీసుకోమంటారా అని చెప్పేసి అంతే.